హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రిస్టేజ్ కంపెనీ మిక్సీ జార్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా? అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే మిక్సీ జార్ని అయితే ఆర్డర్ చేశాను. అది ప్రిస్టేజ్ కంపెనీది. ఇది కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయండి, ప్రిస్టేజ్ కంపెనీ అనేది అంత కరెక్ట్గా లేదనేసి. చూద్దాము. మేమైతే ఆ రూమర్స్ రాకముందుకే మేము ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇది ఓపెన్ కొరియర్ అన్నమాట. ఓపెన్ కొరియర్ అంటే కొరియర్ వాళ్ళ ముందర మనము ఈ మిక్సీ జార్లని అన్నీ ఓపెన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అన్నీ చూసి సైన్ చేయాలన్నమాట. అట్లా మనీ పే చేయాలి. ఆ విధంగా అయితే మేము చూసుకున్నామండి. చూసుకున్నప్పుడు ఏం లేదు అంటే మేమంతా ఎంతసేపు మోటార్ గురించే చూసుకున్నాము. ఈ జార్ల గురించి అయితే పట్టించుకోలేదండి. మూతలు ఉన్నాయా, ఓకే. 3 మూతలు 3 మిక్సీలు ఉన్నాయా, ఓకే, ఉన్నాయి. అట్లా చూసుకున్నాం. కానీ మెయిన్ అవి మూతలు పడుతున్నాయా, కరెక్ట్ సైజులో దేని విధానికి మంచిగా సెట్ అవుతున్నాయా లేదా అనేది చూడలేదు. ఇది చూడండి, ఇది 4 గడులు ఉన్నాయని 4 గడులు ఉన్నాయి. మా పాత మిక్సీ పీజియన్ కంపెనీ 6 గడులు ఉండే, దాన్ని రిపేర్ చేపించడానికి అసలు దొరకట్లేదు ఈ మధ్య. అన్నీ 4 గడులువే వస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ అంత స్ట్రాంగ్ ఉందండి. ఇది తిప్పేదైతే పుల్ చేసేది. అలాగే వైరు ఒక 2.5 సెంటీమీటర్లు అయితే ఉంటుందండి. ఈ జార్ ఏంటో నాకు తెలియదండి, ఏమన్నా మెజర్మెంట్దా లేకపోతే నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ వైర్ అనేది 2.5 సెంటీమీటర్ అయితే ఉంటుంది అనుకుంటా. చూడండి, ఒక చుట్టు వచ్చింది, రెండో చుట్టు వచ్చింది. మీకు కనుక కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది తెచ్చుకోండి. అలా తెచ్చుకొని మిక్సీని అయితే మీరు ఆడించుకోవచ్చండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మూత అండి. మూత ఈ జార్కి పట్టట్లేదు. ఇప్పుడు ఏం చేయాలా? రిటర్న్ కూడా ఇచ్చేకి లేదు ఆప్షన్. మా ఫాల్ట్ అనుకోవాలా ఏమో అర్థం కావట్లేదు. మీరైతే మంచిగా చూసి కొనుక్కోండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.